వెల్కమ్ టు BBS న్యూస్. నేటి అర్ధరాత్రి నుంచి ఆదిత్యుడి క్షీరాభిషేకం. అరసవల్లిలో ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది వారం రోజుల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టమైన క్షీరాభిషేకం శనివారం అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటల వరకు క్షీరాభిషేక సేవ నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఆదిత్యుడు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక అలంకరణ సేవలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. 250 సీసీ కెమెరాలతో ప్రతి కదలికను నిశితంగా పరిశీలించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి క్షేత్ర స్థాయిలో నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనం కల్పించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సిక్కోలు జిల్లా సుడా ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన పువ్వుల మొక్కలతో సూర్యనారాయణ స్వామి మండపం ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా BBS న్యూస్ CEO వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు BBS న్యూస్. నేను వెంకటరమణ బద్రి. ఈరోజు సిక్కోలు జిల్లా రథసప్త వేడుకలకు అంగరంగ వైభవంగా శ్రీకాకుళం జిల్లా మొత్తం తీర్చిదిద్దారని చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి ఉండే ప్రాంతం సుడా అనేది ఈ యొక్క స్థలంలో, ఎందుకంటే రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ అయిన నేపథ్యంలో సుడా వాళ్ళు ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క సుడాకు సంబంధించిన పూర్తిగా వాళ్ళ యొక్క పర్యాటక సంబంధించిన ఫ్లవర్స్, అదేవిధంగా అన్ని కూడా పర్యాటకులకి ఇక్కడికి వచ్చే వాళ్ళు సందర్శించడానికి అయితే ఇదంతా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క మొక్కను కూడా అంటే కొత్త రకంగా ఇప్పుడు వరకు మార్కెట్లో లేని మొక్కలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ రూపంలో ముద్దు మందారం, అలాగే ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్క అలివీరా అన్ని కూడా ఇక్కడ పెట్టే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క మొక్కల్ని ఇప్పుడిప్పుడే ఇంకా రేపటి కోసం అయితే ఇక్కడ ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మరోపక్క చూడొచ్చు సుడాకు సంబంధించిన ఎక్కడికెక్కడ ఫ్లెక్సీ ప్లకార్డ్స్ కూడా పెట్టే పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ వాళ్ళ యొక్క సెట్ కూడా వేసిన ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి ఏ విధంగా నిజస్వరూపంగా ఉంటారో ఆ విధంగా సూర్యనారాయణ స్వామి ఆ మండపం అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఎంత అందంగా తీర్చిదిద్దారో ఈ యొక్క మండపాన్ని చూసుకోవచ్చు. రేపు వచ్చే భక్తులంతా కూడా సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రతి ఒక్క సెట్ చాలా బాగా వేశారు ఈ సుడాకు సంబంధించిన అధికారులు. ఈ అధికారులు చూస్తే ప్రస్తుతానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా అయితే ఈ సుడా అధికారులు ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది మొదటిసారిగా ఇక్కడ పెడుతున్న పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు సూర్యనారాయణ స్వామి నిజస్వరూపం రేపు ఎలా ఉంటారో 12 గంటలకి క్షీరాభిషేకం తర్వాత ఆ విధంగా ఇక్కడ చిత్రపటాన్ని అయితే సూర్యనారాయణ స్వామిని ఇక్కడ చూపించే ప్రజలకైతే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఫ్లవర్ బొకేసి అందంగా సూర్యనారాయణ స్వామి మధ్యలో ఆ యొక్క చిత్రపటాన్ని అంత అందంగా అమర్చారని చెప్పుకోవచ్చు. ఏదైతేనప్పటికీ కూడా రథసప్త వేడుకలకు సంబంధించిన దీనికి సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకున్నాయి. ఇప్పటికే పట్టణం అంతా కూడా విద్యుత్ కాంతులతో, వివిధ రకాల విద్యుత్ కాంతులతో పట్టణం అంతా కూడా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఎక్కడ చూసినా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా పోలీసు గట్టి బందోబస్తు కూడా జిల్లా ఎస్పీ అయితే ఏర్పాట్లు చేశారని చెప్పొద్దు. అయితే జిల్లా అధికారులంతా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఇప్పుడు గతంలో భక్తులకి చిన్న ఇబ్బందులు జరిగాయంటూ అది మళ్ళీ ఇలాగా పునరావృతం కాకుండా అధికారులంతా కూడా ఎలక్ట్గా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్పే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియోస్ వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.